వార్ 2 నార్త్ ఆడియన్స్‌కి ఎక్కువ హైప్ ఉన్న మూవీ అయితే వార్ 2. సో వార్ చాలా పెద్ద హిట్ అయింది. మంచి కలెక్షన్స్ వచ్చాయి. అదే యష్‌రాజ్ స్పై యూనివర్స్‌లో ఈ వార్ 2 మూవీ ఉంది. ఈ యష్‌రాజ్ స్పై యూనివర్స్‌లో ఉన్న మూవీస్ ఏంటంటే వార్ ఉంది, వార్ 2, పఠాన్ ఉంది, మొన్నొచ్చిన టైగర్ 3 ఉంది. సో వీటన్నిటిలో కూడా క్యామియోస్ కూడా ఉన్నాయి. మొన్నొచ్చిన టైగర్ 3 మూవీలో కూడా రితిక్ రోషన్ క్యామియో ఉంది, షారుఖ్ ఖాన్ క్యామియో ఉంది. సో ఇంకా అంటే ఒక రేంజ్ హైప్ ఉన్న మూవీస్ ఈ యష్‌రాజ్ స్పై యూనివర్స్. మామూలుగానే నార్త్ ఆడియన్స్‌కి హైప్ ఉంటుంది యష్‌రాజ్ ఫిల్మ్స్ అంటే. అంటే ఇంకా ఇది స్పై యూనివర్స్. దీని మీద ఇండియా మొత్తం హైప్ ఎక్కిస్తున్నారు. అంటే వాళ్ళు ఏం రివీల్ చేయట్లేదు, వాళ్ళు పెద్దగా ప్రమోట్ కూడా చేయట్లేదు. ఇది ఇలా చేస్తున్నాం, అలా చేస్తున్నాం, ఏం ప్రమోషన్స్ కూడా పెద్ద ఉండవు. మొన్న వచ్చిన చావా మూవీ కూడా ఒక బ్రిలియంట్ ప్రమోషన్స్ ఏం చేయాల, నార్మల్ ఇంటర్వ్యూస్, ప్రెస్ మీట్లు పెట్టారు. బట్ ఈ సినిమా గురించి మాట్లాడుకుంటే చిన్న చిన్న లీక్స్కే డే బై డే హైప్ అయితే పెరుగుతూ వస్తుంది. అసలుకి బీభత్సమైన హైప్ ఎక్కడ క్రియేట్ అయిందంటే ఈ సినిమాకి, వార్ 2 అనే సినిమాకి బీభత్సమైన హైప్ ఎక్కడ క్రియేట్ అయిందంటే ఎన్టీఆర్ గారు వార్ 2లో కొలాబ్ అవ్వటం. అది కూడా ఒక నెగిటివ్ షేడ్ రోల్ అంటున్నారు. ఒక డిఫరెంట్, అసలుకి నెగిటివ్ షేడ్ రోల్ అనగానే అర్థం చేసుకోండి. అసలు యాక్చువల్గా నెగిటివ్ షేడ్ రోల్ అంటే మన తెలుగు స్టార్స్ అంత ఈజీగా ఒప్పుకోరు. ఆ సినిమా గురించి చెప్పాలంటే ఆయన నెగిటివ్ షేడ్ రోల్ ఒప్పుకున్నారు అంటే దాంట్లో ఏ రేంజ్ కాంటెంట్ ఉండబోతుంది అసలుకి మన ఊహకు అందదు. అసలు సామాన్యంగానే ఒప్పుకోరు మన స్టార్స్ అంత ఈజీగా. అదే ఒక వార్ 2 ఒక హిందీ సినిమాలో ఈయన ఒక నెగిటివ్ షేడ్ రోల్ చేస్తున్నారు. పాజిటివ్గానే ఉంటుంది. నెగిటివ్ షేడ్ అంటే నెగిటివ్ షేడ్ లాగా అనిపించదు. ఒక పాజిటివ్ క్యారెక్టరే ఒక నెగిటివ్ షేడ్లో కనపడొచ్చే ఛాన్స్ కనపడుతుంది. బట్ ఇంకా రితిక్ రోషను, ఎన్టీఆర్ గారు, ఇంకా సల్మాన్ ఖాన్ క్యామియో ఉంటుంది, షారుఖ్ ఖాన్ క్యామియో ఉంటుంది. నెక్స్ట్ లెవెల్ బజ్ క్రియేట్ అవుతుంది ఈ మూవీకి. అసలు మామూలుగా ఉంటుంది ఈ మూవీ. సో ఈ వార్ 2 మూవీలో ఒక 500 డాన్సర్స్తో ఒక సాంగ్ ఉందని ప్లాన్ చేస్తున్నారు. మరి అది రితిక్ రోషన్ ఎన్టీఆర్ మధ్య కాంబినేషన్లో ఆ సాంగ్ ఉంటుందా లేకపోతే ఎలా ఉంటుందో మనం అయితే గెస్ చేయలేం. బట్ 500 మంది డాన్సర్స్తో ఒక పెద్ద సాంగ్ ప్లాన్ చేస్తున్నారని అయితే బయటకు న్యూస్ వినబడుతుంది. వార్ 1లో టైగర్ షరీఫ్, రితిక్ రోషన్ ఇద్దరు కాంబినేషన్లో సాంగ్ ఉంది. మంచి హిట్ అయిన సాంగ్, బ్రిలియంట్ హిట్ అసలుకి. అదే మొత్తం నార్త్ ఆడియన్స్ షేక్ చేసిన, థియేటర్స్ని కూడా షేక్ చేసిన సాంగ్ అది. అదేవిధంగా ఎన్టీఆర్ రితిక్ రోషన్ కాంబినేషన్లో సాంగ్ కానీ పడితే ఇంకా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఫ్యాన్స్కి ఒక ఫీస్ట్, హై ఫీస్ట్ పండుగ అని చెప్పొచ్చు. సో డైరెక్టర్ గారు కూడా అందరినీ కాస్టింగ్ చేస్తున్నారు గట్టిగా, మంచి మార్కెట్ రావాలని. సో వార్ 2 గురించి ఒక మ్యాటర్ చెప్పాలంటే యష్‌రాజ్ ఫిలిమ్స్ అంటే నార్త్ ఆడియన్స్కి తెలుసు, యష్‌రాజ్ స్పై యూనివర్స్ అంటే కొంతమందికి తెలుసు. బట్ అందరికీ తెలియాలి, సో మన టాలీవుడ్లో కూడా బిగ్ ఇంపాక్ట్ క్రియేట్ చేయాలి అనే ఒక ఐడియాతో మన టాలీవుడ్ స్టార్ని ఎన్టీఆర్ గారిని కూడా తీసుకున్నారు. సో బిగ్గెస్ట్ మార్కెట్ కోసం, అది టాలీవుడ్ మార్కెట్ని కూడా టార్గెట్ చేద్దామని. సో మన సినిమాలు వెళ్ళి అక్కడ 100 కోట్లు నెట్లు కొట్టే, మొన్న రీసెంట్గా పుష్ప 2 800 కోట్లు నెట్టు కొట్టింది, RRR 300 కోట్లు 400 కోట్లు నెట్టు కొట్టింది. సో కల్కి 2 కూడా మంచి కలెక్షన్స్కి వచ్చాయి. ప్రతి సినిమా, పెద్ద సినిమాలు వెళ్ళింది ప్రతి సినిమా మోస్ట్లీ మంది 100 crores గ్రాస్ కొట్టాయి అక్కడ ప్రతిదీ. బట్ హిందీ సినిమాలు ఏది కూడా, నార్త్ సినిమాలు ఏది కూడా ఇక్కడికి వచ్చి మన తెలుగు ఆడియన్స్ మధ్యలో ఏది 100 కోట్లు కొట్టలేదు. సో అందుకే యష్‌రాజ్ ఫిలిమ్స్ చాలా తెలివిగా ఆలోచించి వార్ 2లో ఎన్టీఆర్ గారిని మంచి రోల్ తీసుకొని సో టాలీవుడ్లో కూడా బిగ్గెస్ట్ మార్కెట్ చేయాలని వాళ్ళ ప్రయత్నం. సార్ అందుకే గట్టిగా ఉండబోతుంది అంటున్నా ఈ సినిమా. అంటే ఆయన ఒప్పుకున్నారంటేనే గట్టిగా ఉండబోతుంది. నెగిటివ్ షేడ్ రోల్ ఆయన ఒప్పుకున్నారంటేనే చాలా గట్టిగా ఉండబోతుంది మూవీ. అది మాత్రం ఫిక్స్ అయిపోవాలి మనం. ఇక్కడికి వచ్చి 100 కోట్లు కొట్టిన సినిమా ఏదైనా ఉంది అంటే అది KGF 2 ఉంది, మన టాలీవుడ్లో వచ్చి కొట్టిన సినిమా. సో తమిళ సినిమాల్లో కూడా రీసెంట్గా జైలర్ ఏదో కొట్టినట్టుంది 100 కోట్లు. సో ఇంకా మిగతా సినిమాలన్నీ కూడా కొట్టలేదని చెప్పాలి. సో అందుకే నార్త్ ఆడియన్స్ టాలీవుడ్ మీద టార్గెట్ చేశారు గట్టిగా. ఇక్కడ కూడా మనం ఇంకా ఎన్టీఆర్ గారిని పెట్టుకుంటే ఇంకా ఆబ్వియస్లీ ఎన్టీఆర్ సినిమా అయిపోద్ది మనకి ఇక్కడ. అది ఇంకా నెక్స్ట్ లెవెల్ బుకింగ్స్ వస్తాయి. మన తెలుగు స్టేట్స్లో దేవర ఏ రేంజ్ మార్కెట్ అయిందో అదే రేంజ్ మార్కెట్ అయ్యే ఛాన్స్ గట్టిగా కనపడుతుంది. ఇంకా తమిళ్లో ఎన్టీఆర్ గారికి ఫేమ్ ఉంది, అటు మార్కెట్ మంచి మార్కెటే జరిగిద్ది. ఇంకా ఓవర్సీస్ మంచి మార్కెటే జరిగిద్ది. ఇంకా మనం కర్ణాటకలో కూడా మంచి మార్కెట్ జరిగిద్ది. ఇంకా నార్త్లో చూసుకుంటే ఇంకా రితిక్ రోషన్ ఉంటారు, ఎన్టీఆర్ కూడా మంచి ఫేమ్ ఉంది అక్కడ. ఇంకా అంటే ఎన్టీఆర్ కూడా ఈ సినిమాతో ప్లస్ అవుద్ది. ఇక్కడ రితిక్ రోషన్కి ప్లస్ అయ్యిద్ది, ఎన్టీఆర్ గారికి కూడా ప్లస్ అయ్యిద్ది. ఎందుకు అంటే సో ఇక్కడ రితిక్ రోషన్ గారికి మంచి రికగ్నేషన్ వస్తుంది. ఇంకా అంటే ఆల్మోస్ట్ ఉంది దానికి రికగ్నేషన్, ఇంకా మంచి మార్కెట్ క్రియేట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అట్లాగే ఇంకా ఎన్టీఆర్ గారికి ఆ నార్త్లో కూడా ఇంకా ఎక్కువ క్రేజ్ వస్తుంది. ఇప్పటికే క్రేజ్ ఉంది, అది ఇంకా ఇంక్రీజ్ అవుతుంది. సో ఇద్దరికీ ప్లస్ అవుతుంది. ఇంకా మంచి రోల్ కాబట్టి ఎన్టీఆర్ గారు ఒప్పుకొని చేసే ఛాన్స్ కనబడుతుంది. కానీ బీభత్సంగా ఉండబోతుంది సినిమా. 2025 తర్వాత నుంచి మనకి ఫుల్ సినిమాల పండగే. అంత పెద్ద సినిమాలు ఉన్నాయి వరుసగా. సో ఒక్కొక్క పేరు వింటుంటే గూజ్ బంప్స్ వస్తుంది ఇప్పటికీ. అట్లాంటి డైరెక్టర్స్ ఉన్నారు, అట్లాంటి కాంటెంట్లు రెడీ అవుతున్నాయి. సో మన తెలుగు ఆడియన్స్కి, మన ఇండియన్ ఆడియన్స్కి అందరికీ కూడా ఐ ఫీస్ట్ సినిమాలన్నీ వస్తున్నాయి. ఈ వార్ 2 మూవీ మీద మీకున్న ఎక్స్పెక్టేషన్స్ కింద కమెంట్లో చెప్పండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.